లో ఎవరన్నా అక్కడ కూర్చొని పాలసీల గురించి డిస్కస్ చేస్తున్నారా అంటే పాలసీల గురించి డిస్కస్ చేయరు. పోనీ మేము వాళ్ళ అవినీతిని బయట పెడితే, మంత్రివర్గంలో ఒక మంత్రి గారు చేసిన అవినీతిని బయట పెడితే రెస్పాండ్ అవుతుందా గవర్నమెంట్ అంటే రెస్పాండ్ అవ్వదు. మరి ఏం చేస్తా ఉంది గవర్నమెంట్ కంటిన్యూస్ గా 2.5 సంవత్సరాల నుంచి అంటే డిస్ట్రాక్షన్ పాలిటిక్స్, బూతుల పాలిటిక్స్. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ గురించి బాడీ షేమింగ్, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ గురించి పర్సనల్ గా మాట్లాడడం, ఎవరన్నా మాట్లాడితే వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడడం, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గురించి అసభ్యంగా మాట్లాడడం తప్ప ఈ బడ్జెట్ సెషన్లో కానీ అంతకుముందు సెషన్స్లో కానీ ఈ 2.5 సంవత్సరాలను చూస్తూ ఉంటే కేవలం అసభ్య పాలిటిక్స్, బూతుల పాలిటిక్స్, డిస్ట్రాక్షన్ పాలిటిక్స్. మన జరిగిన అసెంబ్లీలో అందరు శాసనసభ్యులు, ముఖ్యంగా నూతనంగా ఫస్ట్ టైం శాసనసభలోకి వచ్చిన శాసనసభ్యులు మంచిదే, అందరు లేచి మాట్లాడినారు. మన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా, అందరు కొత్త మిత్రులందరూ కూడా లేచి మాట్లాడినారు. కానీ దేని మీద మాట్లాడినారు మీరు అందరూ? మీ అందరికీ మైక్ వచ్చింది మొన్నటిసారి. దేని గురించి వచ్చింది మైక్? ఒక తోటి శాసనసభ్యులు తిట్టడానికి మీ అందరికి మైక్ ఇచ్చినారు తప్ప మీరెవరన్నా లేచి మంత్రుల్ని మొన్న చూసినారు మీరే బడ్జెట్లో 2023కి 2026కి చూస్తే ఐటీ ఉద్యోగాలు తగ్గినాయి, రాష్ట్ర రెవెన్యూ రిసీట్స్ తగ్గినాయి. మీరెవరన్నా దాని గురించి మాట్లాడినరా? ఏం చేసినారు? సబ్జెక్ట్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మన సహచర ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి గురించి అందరూ మాట్లాడినారు. ఒక్కసారి ఆలోచించినరా మీరు? అసలు అక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఆ రోజు మనం అడగాల్సిన విషయాలు ఏంటి, మనం చర్చించాల్సిన విషయాలు ఏంటి అసెంబ్లీలో, అవన్నీ మర్చిపోయి మీరందరూ కూడా సీనియర్ శాసనసభ్యులైనటువంటి కడియం శ్రీహరి గారు సీనియరు అనుకుంటూ ఆయన గొప్పతనాలు చెప్పుకుంటూ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. మంచిదే, మీ అందరూ పార్టీ లైన్లో పోతా ఉన్నారు, తప్పులేదు. నిజమైన నాయకులు అంటే పార్టీ లైన్లో ఉండాలి, అది కరెక్ట్ రాజకీయం, అది తప్పులేదు మీరు మాట్లాడిన దాంట్లో. కానీ మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మరి పార్టీ మారినని మేమందరం శాసనసభ్యులం కూడా కలిసి మీరు ఏ పార్టీ అని అడగడం మేము చేసిన తప్పు పనా? అంటే మీరు పార్టీ లైన్ ఫాలో అవుతూనే పార్టీ మారినోడిని ఎత్తుకొస్తా ఉన్నారు. మీరు పార్టీ మారిన మనిషిని మీ భుజాల మీద ఎత్తుకొని మీరు సమర్థిస్తూ ఉన్నారు. అది సబబా? మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. నూతనంగా వచ్చినారు మీరు చాలామంది శాసనసభలోకి, 25 మంది దగ్గర మన తోటి శాసనసభ్యుల మీద గన్ను పెట్టి షూట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ సబ్జెక్ట్ డిస్ట్రాక్ట్ అయింది. ఏం సబ్జెక్టు? మైనింగ్లో జరుగుతున్న అవినీతి గురించి హౌస్ కమిటీ వేయాలి, సభా సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం. ఆ సభా సంఘంలో ఉండాల్సింది మీరే, మీరు కూడా సభా సంఘంలో ఉంటారు. మరి మన శాసనసభకు వచ్చింది ప్రజల ఆస్తులు కాపాడడానికా, ప్రజల ఆస్తులు మింగుతున్న వాళ్ళని కాపాడడానికా అని చెప్పి మీ అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ సబ్జెక్ట్ డిస్ట్రాక్ట్ చేయడానికి మన తోటి శాసనసభ్యుని మీద మీరందరూ కలిసి మాట్లాడినారు. మీరు ఇదే విషయాలు ఎందుకు ఐటీ ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి, ఎందుకు బీసీలకు సంబంధించి మనం పెట్టాల్సిన సంవత్సరానికి 20,000 కోట్లు పెట్టట్లేదు, ఎన్ని సమస్యలు, ఎందుకు విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉంది, ఎవరన్నా కనీసం విశ్వకర్మలు గోల్డ్ స్మిత్కి జరుగుతూ ఉన్న, స్వర్ణకారులకు జరుగుతూ ఉన్న కష్టాల గురించి ఎవరన్నా ఒకరు మాట్లాడినారా ఈ వైపు నుంచి? లేదు. మీరు రెండే పనులు చేసినారు మీరు అందరూ మైక్ వస్తే కూడా. ఒకటేమో అవినీతి చేస్తున్న మంత్రి గారిని వెనకేసుకురావడం, రెండోది పార్టీలు మారిన శాసనసభ్యుడిని వెనకేసుకురావడం మీరు మాట్లాడింది. అడగకూడదా మీరు ఏ పార్టీ అని చెప్పేసి? నేను ఒకరోజు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, నేను బీఆర్ఎస్ అంటాడు,
మీ వైపు ట్రెజరీ బ్రాంచెస్లో మీ వెనకాల కూర్చున్నాడు కదా, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే మా వెనకాల కూర్చోవాలి కదా. రాష్ట్రంలో వారిని కేసీఆర్ గారు ఎంపీ చేసి, ఎమ్మెల్సీ చేసి, డిప్యూటీ సీఎం చేసి, ఎమ్మెల్యే మళ్ళీ మొన్న చేస్తే అట్లాంటి పార్టీ మారి ఇవాళ కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే అట్లాంటి నాయకుని మీరు అందరూ వెనకేసుకొస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నా తోటి శాసనసభ్యులు, నూతనంగా వచ్చిన శాసనసభ్యులందరినీ. అది సబబా? మీరు సమర్థిస్తూ ఉన్నారా? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, తప్పకుండా మేమందరం ఆయనని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు ఏ పార్టీ అని అడుగుతాము. రాజ్యాంగంపై మాకున్న నమ్మకము, రాజ్యాంగం విలువలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా అడుగుతాము. మీరు కూడా మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నాను, నూతనంగా వచ్చినారు మీరు అందరు కూడా, మీలాగా మేము కూడా కొత్తగా ఫస్ట్ టైం వచ్చినాం అసెంబ్లీకి. మనం కూడా అసెంబ్లీ విలువలు, రాజ్యాంగ విలువలు కాపాడకపోతే ఇంకా రాజకీయ నాయకుల పట్ల ఇప్పటికే బయట అందరు నవ్వుతా ఉన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జరుగుతున్న చర్చ గురించి చూసి పిల్లలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితికి వచ్చింది. ఎన్నిసార్లు మన పాలసీల గురించి డిస్కస్ చేసినాం? మీరే ఒకసారి ఆలోచన చేయండి. పాలసీల గురించి మాట్లాడుతున్నామా, పర్సనల్ వ్యక్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టినాం మనం. ఒక శాసనసభ్యుడు ఇంకో శాసనసభ్యుడిని ఏ పార్టీ అని అడిగినందుకు ఆ శాసనసభ్యుని మీద బూతులు మాట్లాడడం, మైనింగ్ సంబంధించిన విషయాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మొత్తం సబ్జెక్ట్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోయింది. సో దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మనం ప్రజలు ఎందుకు ఇక్కడ పంపించినారు? మన వ్యక్తిత్వాల మనం అందరం శత్రువులం కాదు, మనం ప్రత్యర్థులం. వేరు వేరు రాజకీయ సిద్ధాంతాలు ఉన్న ప్రత్యర్థులం అంతే తప్ప మన శత్రువులం కాదు. మీరు మమ్మల్ని అటాక్ చేయడం, మీరు మిమ్మల్ని అటాక్ చేయడం కాదు. మనం చర్చించాల్సింది ప్రజల సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఊర్లలో జరుగుతున్న కష్టాల పట్ల, మనం చర్చించాల్సింది విద్యార్థుల పట్ల, మనం చర్చించాల్సింది ఆరోగ్యాలలో వస్తున్న సమస్యల పట్ల, మనం చర్చించాల్సింది ఎందుకు ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి. మొన్న మీరు చూసినారు ఐటీ ఉద్యోగాలు బాగా తగ్గినాయి. మొన్న మీరు చూసినారు టీఎస్ఐ పాస్ నుండి వచ్చిన కంపెనీలు ఏంటి అవన్నీ మొత్తానికి ఆ వెబ్సైట్ తీసేసినారు. ఎందుకంటే ఏమి కంపెనీలు రావట్లేదు మన తెలంగాణ రాష్ట్రానికి. ఈ కదా మనం మాట్లాడాల్సింది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం నూతనంగా వచ్చినప్పుడు మనం కూడా ఒక మార్పు తీసుకురాకపోతే ఇంకా ఎట్లా? దయచేసి ఆలోచన చేయండి మీరందరూ కూడా. మీరందరూ మొన్న ఒకసారి నిలిచి ఒక బీజేపీ శాసనసభ్యుడు ఏమీ అనకపోయినా కేవలం వ్యంగ్యంగా మాట్లాడినందుకే ఇందిరమ్మ గురించి మీరందరూ నిల్చొని ఆ రోజు ఆ శాసనసభ్యుని పట్ల మీరందరూ కూడా ఖండించినారు. మేము కూడా ఖండిస్తాము. ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడినా, పెద్ద గొప్ప నాయకుల గురించి మాట్లాడినప్పుడు మేమందరం కూడా సమర్థిస్తాం. మరి ఎప్పుడన్నా మీ నాయకుడిని, లీడర్ ఆఫ్ ద హౌస్ని, ముఖ్యమంత్రి గారిని మీరు ఎప్పుడన్నా అడిగినారా? ఇవాళ మీరందరూ కూర్చున్న తెలంగాణ రాష్ట్రంలో సాధించిన నాయకుడు 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 14 ఏళ్ళు మలిదశ పోరాటం చేసి